ఫిబ్రవరి 1 నుంచి వారికి పెన్షన్ల కట్టు. 22 నుంచి 30వ తేదీ దాకా దివ్యాంగులకు వైద్య పరీక్షలు. దివ్యాంగుల కేటగిరీలో అనర్హులకు గుర్తింపునికే. వైద్య పరీక్షలకు వెళ్ళకపోతే ఆగిపోనున్న పెన్షను. ఇది ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్ల కట్టు. ఇప్పటికే రైతు భరోసా కట్టు. సెకండ్ పేజీలోనా? రైతు భరోసా కట్ అయింది. తల్లికి వందనం కట్ అయింది. నేతన్న హస్తం కట్ అయింది. మత్స్యకారుల హస్తం నేస్తం కట్ అయింది. విద్యా కానుక, విద్యా దీవెన ఇవన్నీ కట్ అయినాయా ఉన్నాయా లేవు తెలియదు. త్రిశంక స్వర్గంలో పడ్డాయి. వీటితో పాటు 2,61,000 మంది గ్రామ వాలంటరీ వ్యవస్థని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అంటే పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, ప్రజల దగ్గరికే మన ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో పెట్టిన ఆ వ్యవస్థని మొత్తానికి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేస్తున్నారు కూడా. వీటితో పాటు దివ్యాంగులకి ఇది అత్యంత దారుణమైన విషయం. కాలో చెయ్యో ఏదో లేత మెంటలీ డిజార్డరో ఏదో ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులకి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలలో నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తే దాన్ని నేను 3ని 4 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు. జనాలు నమ్మారు. 3,000 కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది, ఈయన వస్తే 4 ఇస్తా అంటాడు కాబట్టి ఓట్లు వేద్దామని వేస్తే 4 ఇచ్చినట్టు ఇచ్చిండు, కానీ మొత్తం 0 చేస్తాండి. ఇప్పుడు ఇచ్చినట్టు 4 ఉంది కానీ తీసేసేవి కూడా ఉన్నాయి కథ. అంటే కుడి చేత్తోని ఎడం చేత్తోని ఇస్తాడు, కుడి చేత్తోని తీసుకుంటుండు, లేదంటే కుడి చేత్తోని ఇచ్చి ఎడం చేత్తోని తీసుకోవడం అంటారు దీన్ని. ఈ దివ్యాంగులకి ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్ కట్ చేస్తారట, అనర్హులను గుర్తిస్తారట. ఈ అనర్హులను గారు మీరు గుర్తించాల్సింది. మీరు గుర్తించాల్సిన అనర్హులు మీరు పెట్టుబడిదారుల పేరుతోని, పారిశ్రామికవేత్తల పేరుతోని కొన్ని వేల ఎకరాలు బడా బాబులకి దారాదత్తం చేశారు. అందులో అనర్హులు ఉన్నారు. అవి దుర్వినియోగం అవుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మొత్తం దుర్వినియోగం అవుతున్నాయి. సెజ్జుల పేరుతో ఇచ్చారు. ఇక వాటిని గుర్తించండి. రెక్కాడితే డొక్కాడినోళ్ళు, కాలో చెయ్యో ఏదో డిఫెక్ట్ ఉన్నోళ్ళ నువ్వు అనర్హులను గుర్తించి వాళ్ళ మీద కత్తి కట్టడం ఏంది? వాళ్ళ స్థాయి ఎంత? మీరు వాళ్ళ మీద కత్తి కట్టవింది. మళ్ళీ మీరు జ్యూరీ చిల్లలో కూర్చొని నేను ఈ తెలుగు జాతి రుణం తీర్చుకోలేను, మళ్ళొక జనం ఉంటే తెలుగు జాతిలోనే పుడతా అంటున్నావు. మళ్ళొక జనం ఉంటే తెలుగు జాతిలో పుడతారా లేదా అది మనం డిసైడ్ చేసేది కాదు. కానీ ఇప్పుడున్న జనంలో అయితే పాపాలు చేయకుండా వాళ్ళకి పాపం దివ్యాంగులు వేరే వర్గాలు అయితే అనుకోవచ్చు. ఇక అట్లాంటి అనర్హులకి ఇవ్వాలనా? అరే అనర్హులకి ఇవ్వాలని ఎవరంటలా? అనర్హులు ఉన్నారా, అర్హులు ఉన్నారా అనేది ఒక్క దివ్యాంగులకి ఎందుకు వస్తుంది? వేల కోట్ల రూపాయల బ్యాంకులకి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు అనర్హులు. సెజ్జుల పేరుతోని, పెట్టుబడిదారుల పేరుతోని, పరిశ్రమల పేరుతోని ప్రభుత్వం దగ్గర ఉన్న భూమిని వందల వేల ఎకరాల వాళ్ళకి అప్పచెప్పారు. ఎవరన్నా ఇల్లు లేదు 2 సెంట్ల భూమి అంటే ఇయ్యరు. దున్నుకోవడానికి భూమి లేదు, 1 అర్ధ ఎకరం భూమి ఇవ్వండి అంటే ఇయ్యరు. అదే భూమిని బడాబాబులకి ఇస్తున్నారు. ఇవాళ జ్యూరిచ్చిపోయి లోకేష్ గారు నేను ఏం చెప్తున్నంటే మీకు 1 వీక్లోనే పర్మిషన్లు ఇస్తాం, రండి మా దగ్గరికి, మేము భూములు ఇస్తాం అంటాడు. ఇక్కడ రెక్కాడితే డొక్కాడినోళ్ళు, ఉండటానికి గూడు లేనోడు 1 సెంటు భూమి అడిగి తీయరు. కానీ ఎక్కడి నుంచి అసలు తావు తనఖా లేనోడు, బోర్డు లేనోడు, కేర్ ఆఫ్ లేనోడికి తెచ్చి 100,000 ఎకరాలు ఏం వాళ్ళు కాదు అనర్హులు? అక్కడి నుంచి కదా మొదలు పెట్టాల్సింది. మన రాష్ట్రం ప్రజలు, మన బిడ్డలు, మనకి ఓట్లేసి గెలిపించిన వాళ్ళు, మన ఇవాళ కుర్చీలో కూర్చోబెట్టిన వాళ్ళు, వాళ్ళ మీద మీరు కత్తి కట్టేది. ఎస్ అనర్హులు ఉంటే తొలగించండి, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అనర్హులు నిజంగానే అనర్హుల జాబితా తీయాలి. అనర్హుల్ని గుర్తించి ప్రభుత్వ ఆస్తుల్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చేయాలంటే అసలు రాజకీయ నాయకుల దగ్గర ఉన్న సొమ్ము అంతా బయటకు రావాలి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్టండి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ ఈ దివ్యాంగులు అనుకుంటున్నారు. వాళ్ళు పాపం ఏడ్చుకుంటూ చెప్తున్నారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఫిబ్రవరి 1 నుంచి అట ఈ కటింగ్ కార్యక్రమం ఉంటుందట. వాళ్ళు చాలా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చూడండి, ఇక్కడ చూశాను నేను. ఈయనకే మాయరోగం వచ్చిందని చెప్పి అంటున్న పరిస్థితి. వాళ్ళు ఇగో పెన్షన్లు తొలగించేందుకు ఈ పరీక్షలు, ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చిందో మమ్మల్ని ఎలా వేధిస్తుంది, మీ కర్మ కాలింది, మీకు మాగతే పడుతుంది. వెరిఫికేషన్ శిబిరాల్లో దివ్యాంగులు శాపనార్థాలు పెడుతున్నారట. ఈ ప్రభుత్వానికి ఏం మాయ రోగం వచ్చింది, ఏం రోగం వచ్చిందని మా మీద కత్తి కట్టారు. బడా బాబులు
ముఖ్యమంత్రులనేమో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులేమో అత్యంత ధనికమైన మంత్రులు అవుతారు. వందల వేల ఎకరాలు ప్రజలకు చెందాల్సిన భూముల్ని ఎవడోడుకో కట్టబెడతారు. అక్కడ లేని అర్హత ఇక్కడెందుకు కత్తి కడతారు? అదంతా చూసుకుంటారు. చివరికి ఈడికి రండి, చేయండి వెళ్ళే కూడా. వీళ్ళందరినీ జప్తు చేసి తర్వాత వీళ్ళకి రండి. కానీ ఏం చేస్తారు? అతి తెలివితేటలు కొంతమంది తెలుగుదేశం పార్టీ భజన చేసేవాళ్ళు, తెలుగుదేశం పార్టీని మోసే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏమంటారంటే, అరే నాయన అనర్హులకి ఇవ్వాలనా ప్రభుత్వ సొమ్ముని అంటే ఇయ్యొద్దు. ఒక్క దివ్యాంగులకే కాదు అనర్హులు. మనం అనేది అదే. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల భూమి ఉన్నాయన 2,000 కోట్ల మరి 2,00,000 కోట్ల తెలియదు, కానీ కోట్ల రూపాయలు అఫీషియల్ ఆన్ రికార్డు ఎలక్షన్ అఫిడవిట్లోనే 1,000 కోట్ల రూపాయల ఆస్తులు చూపించిండు ఎలక్షన్ అఫిడవిట్లో. ఇక చూపినే ఎన్ని ఉన్నాయో. అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయిండు. ఎంక్వైరీ చేయండి, యాడ్ నుంచి వచ్చినాయి. నేను 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా, సేవలోనే ఉన్నా అండి. సేవలో ఉన్నోడికి డబ్బులు యాడ్ నుంచి వస్తాయి? ప్రజాసేవలో ఉన్నోడికి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? అక్కడ చేయాలా అనర్హత అనేది స్టార్ట్ చేయాల్సింది. నిన్నగాక మొన్న పుట్టిన దేవాంశుకు భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, కానీ పేద ప్రజలు ఒక 2,000 రూపాయలు ప్రజల సొమ్ము, అది మళ్ళీ మీ సొమ్ము కాదు, మీ ఇంట్లో దియ్యట్లే. ప్రజలు ట్యాక్సులు కడితే వచ్చే సొమ్ము దానిపైన పెత్తనం చేసి మీకు కావాల్సిన వాళ్ళు కట్టబెట్టుకుంటూ ఇట్లా దివ్యాంగుల మీద కత్తి కడుతున్న వాళ్ళు అయితే ఈ ప్రభుత్వానికి ఏమి రోగం వచ్చిందిరా నాయన, ఇట్లా మమ్మల్ని వేధించుకుంటుండ అని చెప్పి